అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నేను ఇండోర్ కింద పెట్టుకున్నటువంటి మనీ ప్లాంట్స్ చూపిస్తున్నానండి. సో ఇవి ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే, మీకు రీసెంట్గా నేను మీషోలో నుంచి పాట్స్ తీసుకున్నానండి, వచ్చినాయండి. సో నేను ఇండోర్ ప్లాంట్స్కి ఎలాగ ప్లాన్ చేసుకున్నాను ఇవన్నీ చెప్పాను కదండి. సో ఇండోర్లో పెట్టుకున్న ప్లాంట్స్ సాయిల్లో పెట్టుకుని ఇండోర్లో పెట్టుకున్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇండోర్లోనే వాటర్లో పెట్టుకున్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ఎవరైనా మీకు ఇంట్లో సరదాగా పెంచుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉండాలి అనుకుంటే మనం మట్టిలో పెట్టుకుని పెంచుకుంటే బాగుంటుందా, లేకపోతే వాటర్లో పెట్టుకుని పెంచుకుంటే బాగుంటుందా, ఎందులో గ్రోత్ ఉంది అనేది ఆల్మోస్ట్ ఒక 2 to 3 months ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చండి. సో నేను నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఈజీ టు మెయింటెనెన్స్, మంచిగా గ్రోత్ అనిపించింది అయితే సాయిల్లో పెట్టుకున్న మొక్కలేనండి, వాటర్లో కంటే కూడా. నేను ఇక్కడ మీకు మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బిర్యానీ పాట్ ఉంటుంది కదా, సో ఆ పాట్ అండి. ఇది నేను మట్టి వేసే పెట్టుకున్నాను. ఇది నేను పైకి కొంచెం కనిపించదండి, ఈ సాయిల్ అనేది కనిపించకుండా పెడతాను అనమాట. అందుకని ఇక్కడ నేను స్టోన్స్ అనేది ఏం వేయలేదు. సో చూడండి, ఇది నేను పెట్టి లోపల పెట్టేసి 1 month అయింది. నేను బాగా ఎండ కాసినప్పుడు ఒక గంటన్నర అలా బయట పెడతాను, లేకపోతే ఒక రోజంతా బయట ఉంచేసి తర్వాత మళ్ళీ ఒక 1 week దాకా అలానే ఉంచేస్తాను. వాటరింగ్ కూడా అలానే వేస్తానండి. సో ఇది చూసారు కదా, గ్రోత్ ఉంది, చాలా బాగుంది. ఇంకా నేను వాటర్లో తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే నేను ఇవి పాట్స్ చూపించాను కదా మీకు, మీషో నుంచి తెప్పించుకున్నాను అనేసి చూపించాను. వీటికి సంబంధించి వీడియోస్ కూడా చేశానండి, ఒకసారి మీరు చూడండి ఎంత పడింది ఏంటనేది. అంటే పెట్టి 1 month దాటేసిందండి. సో ఎలా ఉన్నాయి గ్రోత్ అనేది చూపించాలన్నందుకు. చూసారా, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవేనండి మనకి ఇండోర్లో పెట్టిన తర్వాత. మొత్తం 5 పాట్స్ పెట్టాను నేను. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి, ఇది కూడా బాగుంది. అంటే ఇవి పాతాకులండి, కొంచెం ఉంటాయి కదా, ఇవి కట్ చేయాలి, అయినా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో పెడుతున్నాను. ఇవన్నమాట, ఇవన్నీ కూడా ఇది సాయిలే. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా సాయిలే. మీరు చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూస్తారు. అంటే 1 month నుంచి నేను ఇంట్లోనే ఉంచాను. జస్ట్ వీక్లీ వన్స్ వాటర్ వేస్తాను, ఈ ఆకులన్నీ కూడా వాష్ చేసేస్తాను, ఎప్పుడైనా ఎండలో పెడతాను అనమాట. ఒక 1 weekకి అలాగా ఒకసారి, అన్నీ ఒకరోజే పెట్టనండి, ఒక్కొక్క రోజు 2 స్పాట్స్ లెక్కన పెడతానమాట, నాకు ఎలా వీలుంటే అలాగా. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సాయిల్లో పెట్టినవేనండి, సాయిల్ ప్లస్ ఇండోర్ అనమాట. ఓకేనా, ఇది కూడా సాయిల్లో పెట్టుకున్నదే. ఇంకా ఇదిగోండి, ఇది కూడా సాయిల్లో పెట్టుకున్నదే. చూసారు కదా, ఇదైతే ఎన్ని నెలలు అయిందోనండి సాయిల్లో పెట్టి. గ్రోత్ ఎలా ఉన్నా కానీ మనకి చచ్చిపోవడం, ముగ్గిపోవడం అలా ఏముండదండి. సో నాకు ఇది కనిపించకుండా ఉండడం కోసం ఈ కలర్ స్టోన్స్ అనేది వేసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, మనకి ప్లాస్టిక్ ఇది పెట్టుకుని ప్లాస్టిక్ అంతా దుమ్ము పట్టేసి దాన్ని కడుక్కుంటే ప్లాస్టిక్ దానివల్ల ఎలాంటి ఫీలు ఉండదు, ఎలాంటి యూజ్ ఉండదండి. సో ఇదా పెట్టుకున్నారనుకో, ఇవి చచ్చునిపోవు, అలాగే నువ్వు ఎదిగినిపోవు అనమాట, ఉంటాయి ఇలాగంతే. ఒకవేళ ఏదైనా అయినా కూడా ఇవన్నీ తీసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది పెట్టి చాలా అంటే చాలా నెలలు అయ్యిందండి, అయినా సరే బాగుంది కదా. సో ఇంతవరకు సాయిలేనండి. ఇంకా ఇదిగోండి, ఇది కూడా సాయిల్లో పెట్టుకొని ఇండోర్లో పెట్టుకున్నదే. దీన్ని కూడా ఎండలో పెడతా ఉంటాను. ఇంకోండి పాట్ వచ్చేసి ఇదనమాట, ఆల్రెడీ పాట్ కోసం చేశాను. ఇంకా ఇంత హెల్దీగా చూడండి, ఇంత చిన్న దాంట్లో ఇంత హెల్దీగా ఎలా వచ్చినాయి అని ఏం కాదండి, ఏం పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదు. ఏమేమి వాడతారు ఏంటి అని అడిగారు, నేనైతే ఏం వాడినండి. ఎలా పెంచుకోవాలనేది కూడా నేను చేశాను. ఫస్ట్ నేను ఈ పాట్స్కి సంబంధించిన లింకు, అలాగే ఈ పాట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవడం కోసం ఏం చేశాను అది, నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చిన్న పాట్స్లోనే మనకి ఇంత బంచ్ కింద వచ్చేలాగా ఎలా పెంచుకున్నాను, ఇలాంటి వీడియోస్ చేశానండి. వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇవన్నీ సాయిలేనండి. అలాగే నేను ఇది కూడా ఇండోర్ కిందే యూజ్ చేస్తున్నాను. చూసారా ఎంత హెల్తీగా ఉందో, తీసేస్తానండి ఒకసారి. అంటే నేను సాయిల్ వేసి ఇండోర్ కింద పెట్టిన ఏది కూడా ఫెయిల్ అవ్వలేదండి, అన్నీ కూడా గ్రోత్ ఉన్నాయి. ఇదిగోండి అన్నీ కూడా మంచిగా ఇదిగోండి న్యూ లీవ్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఓకేనండి, ఇది కూడా సాయిలే. ఇవన్నీ సాయిల్లో పెట్టుకున్నవేనండి. ప్లస్ ఇండోర్లో ఒక 1 month నుంచి ఉంచాను, ఒక 1 month దాటేసినట్టుంది.
ఇవి ఇలా తీసి పెట్టుకుందాం. సో ఇవన్నీ సాయిల్లో పెట్టుకున్నవి. ఇంతవరకు చూసారా, అవన్నీ సాయిల్లో పెట్టుకున్నవేనండి. చక్కగా ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా. మీకు పక్కన పెట్టి చూపిస్తాను. మంచిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఫస్ట్ వన్. ఇది మనకి బిర్యానీ పాట్లోది. ఇది కూడా అంతే చూడండి. ఓన్లీ లీవ్సేనండి ఇందులో పెడతా నేను. బంచి కింద పెట్టుకుంటే బ్రతికేసినాయి అనమాట. ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇది వేరే మొక్కలే అండి. ఇది కూడా మనీ ప్లాంటే. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఓకేనా. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాటర్లో కూడా పెట్టి చూసానండి. అంటే వాటర్లో ఎలా ఉంటుంది గ్రోత్ అనేది. మనం ఇండోర్లో పెట్టుకుంటాము, స్టాండ్ మీద పెట్టుకుంటాము, మరి సాయిల్ అనేది కనిపిస్తే ఎలాగా అనుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి పాట్స్ అనేది ఏమి మంచి పాట్స్ అనేది ఏం ప్లాన్ చేసుకోలేదండి. నేను ఎప్పుడైనా హౌస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక ప్రయోగంలాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా ఇది ఇండోర్లోనే పెట్టుకుంటాను. ఇదిగోండి, ఈ టేబుల్ పైన అయితే పెడతాను అనమాట. ఇండోర్లోనే పెడతాను. చూసారా మంచిగా గ్రోత్ ఉంది. అలాగే ఇక్కడ నేను కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. ఇది ఈ పక్కన కొమ్మలో నుంచి కూడా కొత్తగా మొక్క అనేది స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ మట్టి కనిపించకుండా ఉండడం కోసం ఇలాగా ఈ కలర్ స్టోన్స్ అనేది వేశాను. సో ఇదండి మనకి సాయిల్లో వేసినటువంటి మొక్కలకు సంబంధించిన రివ్యూ. ఇంకా వాటర్లో పెట్టింది ఏంట్రా స్వామి అంటే ఇదిగోండి, ఇది వాటర్లో పెట్టినవే. వాటరు మెయింటెనెన్స్ కష్టమా అంటే కష్టమేం కాదండి. కష్టం అంటే అన్ని కష్టమే కాదు అంటే ఏం కాదు. కానీ గ్రోత్ పరంగా చూస్తే ఇదిగోండి, ఇది చూసారా కింద వేర్లు అయ్యి వచ్చినాయి చూసారా. ఇది ఓకే, మంచిగా ఉంది, బాగుంది. ఇది నేను కొమ్మలు బయటకు వచ్చేస్తున్నాయి అనేసి స్టోన్స్ వేసి పెట్టానండి. ఇదిగో ఇలా స్టోన్స్ వేసి పెట్టాను. కానీ ఏమో ఎందుకో నాకు ఏమీ అంత గ్రోత్ ఏం కనిపించలేదు. ఇది ఇలా ఉంది. అలాగే ఇదిగోండి, ఇలాగా నేను గాజు బౌల్లో వేసి పెట్టాను. అంటే ఉన్నాయి, చచ్చిపోలేదు. కాకపోతే ఏంటంటే ఏమో అంత హెల్దీగా నాకు చూసిన వెంటనే మనసుకి ఆహ్లాదకరంగా ఏం అనిపించలేదని చచ్చిపోలేదు, బ్రతికిపోలేదు, అలా ఉన్నాయన్నమాట. ఇది కూడా వాటరే. అయితే ఇదిగోండి వాటర్లో వేసిన తర్వాత ఈ మాత్రం వచ్చింది. కానీ చూసారా ఏమి అంత వచ్చినాయి కానీ మంచిగా హెల్దీగా అనిపించలేదు నాకు. చిగురులు అయితే వచ్చినాయి. ఇంకోటి అయితే ఇదిగోండి, ఇక్కడ చిగురు స్టార్ట్ అయ్యింది. ఇదిగో ఈ చివరి కూడా చిగురు అనేది వస్తుంది. సో ఇది వాటర్లోదండి. వాటర్లో అటు ఇటు ఉంటాయి అన్నమాట. బ్రతికితే బ్రతుకుతాయి. ఇదిగో లైక్ దీనికి లాగా చూడండి, బ్రతికితే ఇలా బ్రతుకుతాయి, లేకపోతే ఇలా అయిపోతాయండి. కొన్ని రోజులకి ఎలాగైనా వాటర్లో పెట్టింది నాకు కొంచెం గ్రోత్ తక్కువగా అనిపించింది. నేను ఇవి వచ్చేసి ఒక 3 months ఏమైపోతుందేమోనండి. ఒకసారి ఎప్పుడో పెట్టాను, పెడితే వెంటనే వచ్చేసిందని చెప్పేసి పెట్టాను. ఒక్కటి వేరు వచ్చింది అంతే. చావాలేదు, బ్రతకాలేదు, అలానే ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా అంతే. వేర్లు అయితే ఏమీ రాలేదు. చాలా రోజులు అయిపోయింది. అయినా సరే అలా ఉంచాను, అంటే చూద్దాం ఏంటి అనేది. సో ఇదండి వాటర్లోకి అలాగే సాయిల్లోకి డిఫరెన్స్. మాకు అంత టైం లేదండి వాటర్ చేంజ్ చేయటం అలాగా, లేకపోతే వాటర్ ఇంట్లో ఉండడం వల్ల నొసలు వస్తాయి, దోమలు వస్తాయి, కొంచెం మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. ఇలా అనుకున్న వాళ్ళకి కూడా ఈ సాయిలే బెటర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇలా సాయిల్ పెట్టిన మొక్కలు డైరెక్ట్గా మనకి ఇంట్లో పెట్టుకుంటే మనకి నొసవలు లాంటివి కానీ, దోమలు లాంటివి కానీ, ఇలాంటి ఏమన్నా ఇన్సెక్ట్స్ ఏమన్నా లోపలికి వస్తాయి అనుకుంటే కనుక అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. అసలు వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు, ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనీ ప్లాంట్ అంటేనే మనకి కొంచెం ఆక్సిజన్ ప్లాంట్ కాబట్టి ఫ్రెష్గాను ఉంటుంది. మనకి ఏం చక్కగా లైవ్ ప్లాంట్స్ కాబట్టి లైవ్ ప్లాంట్స్ మనకి చాలా పీస్ఫుల్నెస్ ఇస్తాయండి ఇంట్లో. ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మంచిగా గ్రోత్ ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా ఈజీ. అయితే ఇదే బాణీలో నేను వాటర్లో ఒకటి పెట్టానండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. దీనికి పెట్టిన డబ్బా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఇదిగోండి, చిన్నది షాంపూ డబ్బా అనమాట. ఓకేనా. ఇది చూడండి, ఇది నేను పెట్టిన తర్వాత వచ్చినటువంటి కొమ్మ. ఈ కొమ్మ అంతా నేను పెట్టాక వచ్చిందే, ఇదంతా కూడా నేను పెట్టిన తర్వాత వచ్చిందేనండి. ఓకేనా. ఇది నేను వంటింట్లో ఇలాగా కిటికీకి పెట్టుకున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇంకా తీయడానికి అవ్వదండి, అంటే ఈ లుక్ రాదనమాట, మళ్ళీ వంకరలు వచ్చేస్తాయి.
అందుకని నేను ఇంకా ఇల్లు ఎప్పుడు మారుతానో అప్పుడు తీయాలన్న ఉద్దేశంతో దీన్ని అలా ఉంచేసాను. అందుకే ఇక్కడ ఉంచి చూపించేస్తున్నాను మీకు. ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే, ఇంతకుముందు ఇది హౌస్ కొంచెం హోటల్కి సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళకి ఇచ్చారంటండి. కిచెన్ అంతా చాలా పాడైపోయింది అనమాట. సో అలా ఏం కనిపించకుండా ఉండడం కోసం కిటికీ అంతా నీట్గా వస్తుందేమో అన్నట్టు పెట్టాను. కానీ మంచి గ్రోత్ ఉందండి. అయితే మరి బాటిల్ ఇది పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. వీక్లీ వన్స్ వాటర్ మారుస్తాను, పెడతాను అంతే. వీడియో అయితే ఇదండి. దీన్ని బట్టి మీకు సాయిల్ బెటరా వాటర్ బెటరా ఏంటి అనేది చూసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత కూడా మనం పెట్టుకున్న మొక్కలు ఎలా ఉంటాయి అనేది మీకు ఫీడ్బ్యాక్ తెలియాలి కదా. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది కదా, ఎప్పుడో పెట్టారు ఆ మొక్కలు ఉన్నాయా పోయినాయా అనేది తెలియడం కోసం ఈ వీడియో అనేది చేశాను. సో ఫైనల్గా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.